హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఓటమి తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయ్యారా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. ఇందుకు విజయసాయిరెడ్డి పోస్టే సాక్ష్యమని అంటున్నారు. కొంతమంది సీనియర్లు పార్టీ వీడేందుకు సిద్ధమవుతుంటే విజయసాయిరెడ్డి మాత్రం వైసీపీలో ఉండి పవన్ జపం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గత 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్పై సానుభూతి ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇవి జనసేనలో చేరేందుకే అనుకుంటే మాత్రం అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి జగన్ రైట్ హ్యాండ్ లాంటి వారని ప్రచారం ఉంది. మొదట విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్కు జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉందని, ఎన్డీఏ నాయకులు అందరిలో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం చాలా బాగుంది అంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రమని, 75 ఏళ్ల చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరమని సదరు పోస్ట్లో విజయసాయిరెడ్డి రాసుకొచ్చారు. మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు మళ్ళీ తన ఫక్తు రాజకీయ క్రీడలకు తెరతీశాడు అంటూ పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయన ఓ పోస్ట్ రాసుకొచ్చారు. ఈసారి చంద్రబాబు వడ్డించిన చివాట్లు, పరుషమైన దూషణలు, తిట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు తాజాగా టార్గెట్ కావడం అది వారి పుణ్యమో లేక దురదృష్టమో కానీ ఇక్కడ గమనించాల్సిన ఆ కీలక శాఖలన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించేవే. తద్వారా చంద్రబాబు చాలా తెలివిగా నిందను పవన్ కళ్యాణ్పై పరోక్షంగా నెట్టివేస్తున్నారు. ఈ తరహా నక్క తెలివితేటలతో ఉప ముఖ్యమంత్రి గారి విశ్వసనీయతను దెబ్బతీయటమే ముఖ్యమంత్రి గారి లక్ష్యమని వేరే చెప్పాల్సిన పని లేదు. పక్కా లెక్కలతో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న ఈ వ్యూహం చంద్రబాబు మార్క్ రాజకీయం. అంతేకాదు 2014-2024 ఎన్నికల్లో తన విజయానికి తాను ఏ నాయకుడి జనాదరణ అత్యధికంగా ఉపయోగించుకున్నారో ఆ నాయకుడు పేరు ప్రతిష్టలను మంటగలపడమే చంద్రబాబు ఎత్తుగడ. భవిష్యత్తులో తన కుమారుడికి ముప్పుగా పరిణమిస్తున్న అనే బలీయమైన శక్తిని అణిచివేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్న తన ట్రేడ్ మార్క్ వ్యూహం ఇది ప్రజలకు అర్థమై ఉంటుంది అంటూ విజయసాయిరెడ్డి పోస్టులో రాసుకొచ్చారు. వాస్తవానికి వైసీపీ ఘోర ఓటమికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోకపోతే వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోయి ఉండేది కాదు. వైసీపీ కార్యకర్తలకు కూడా పవన్ కళ్యాణ్ అంటే తీవ్రమైన కోపం ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా అప్పట్లో వైఎస్ జగన్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఇప్పటికీ కూడా జనసేన పార్టీ కార్యకర్తల్లో, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన కామెంట్లో ఆగ్రహం ఓ రేంజ్లో ఉంది. అలాంటిది ఇప్పుడు వైసీపీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్పై ప్రేమ కురిపించడం చూసి చాలామంది షాక్ అవుతున్నారు. కూటమి పార్టీలను విడగొట్టడం ఇప్పుడు వైసీపీ ప్రధాన లక్ష్యం. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటన చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రాబోయే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలంటూ తన మనోగతాన్ని బయటపెట్టారు. ఇలాంటి టైంలో వైసీపీ తన మైండ్ గేమ్ మొదలుపెట్టింది. చంద్రబాబును పడగొట్టాలంటే పక్కన పవన్ ఉండకూడదని ఫార్ములాతో వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందుకే కూటమిలో ఉన్న విభేదాలను హైలైట్ చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు జనసేన పార్టీ వైసీపీని క్రమంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది. వైసీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు తన వైపుకు తిప్పుకోవడానికి, జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. వైసీపీలో ఉన్న కీలక నేతలను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సామినేని ఉదయభాను సహా మరికొందరు నేతలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే ఇంకొంతమంది నేతలు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇది క్రమంగా జగన్కు ఇబ్బందికర అంశంగానే చెప్పుకోవాలి. అటు షర్మిలతో పవన్ ఓ అంగీకారానికి వచ్చారు అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. అందుకే షర్మిల భద్రత విషయంలో తమదే బాధ్యత అంటూ ఆయన ఏలూరు పర్యటనలో భాగంగా ఒక కామెంట్ చేశారు. ఇవన్నీ అంచనా వేసుకుంటున్న వైఎస్ జగన్ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తన వైపుకు తిప్పుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలపై అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వస్తున్న వార్తలపై ఇప్పుడు వైసీపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన పోస్టుల్లో టీడీపీ అనుకూల మీడియా వార్తాపత్రిక క్లిప్ను అక్కడ పోస్ట్ చేశారు. ఇక భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ కీలకమైన అవకాశం కూడా కనబడుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం తీవ్ర స్థాయిలో కనబడింది. ఆయన ప్రచారం చేసిన 5 నియోజకవర్గాలతో పాటుగా ఇతర నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచార ప్రభావం పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే దగ్గర చేసుకునేందుకు విజయసాయిరెడ్డిని ప్రయోగించడం మొదలుపెట్టారు జగన్.
జగన్ చేసే ఏ కార్యక్రమాలైనా సరే ముందు విజయసాయిరెడ్డి వాటిని భుజానికి ఎత్తుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను తమకు దగ్గర చేసే బాధ్యతను విజయసాయిరెడ్డి తన భుజానికి ఎత్తుకుని పునాదులు వేయడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం కూడా ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ను దగ్గర చేసుకుంటే అటు బీజేపీ కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుందనే అంచనాలో జగన్ ఉన్నారు. కాంగ్రెస్కు షర్మిల ఉండగా దగ్గర కావడం అనేది సాధ్యం కాని పని. తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకు బీజేపీకి దగ్గర కావడం అనేది జగన్కు అత్యంత ముఖ్యం. అందుకే ఇప్పుడు విజయసాయిరెడ్డిని వెంటనే పని మొదలుపెట్టారు. ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.